హలో వ్యూవర్స్, ఈరోజు చికెన్ ఎలా చేసుకోవాలో మీకు సింపుల్గా ఒక 2-3 స్టెప్పుల్లో చెప్పేస్తాను. మొదటగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఆనియన్స్, టమాటో, చిల్లీ అన్నీ కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత కొద్దిగా కావాల్సిన మసాలాన్ని చిల్లీ పౌడరు కొద్దిగా యాడ్ చేసుకోండి. మీకు తగినంత ధనియాల పొడి మీకు తగినంత యాడ్ చేసుకోండి. అర్ధ కేజీకి నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. తర్వాత పసుపు కొంచెం వేసి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగా మనకి మిక్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆనియను, టమోటా, చిల్లీ, కొత్తిమీర అన్నీ కలుపుకొని అలా ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రెండు పక్కన పెట్టేసుకొని ఈ చికెన్ బాగా కలిపి కొద్దిసేపు అలా సైడ్కి పెట్టుకునేయాలి. సో నేను ఇలా ఇప్పుడు పక్కకు పెట్టుకునేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండ్లీ పెట్టుకునేసి మనం కొద్దిగా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత మనము ఆల్రెడీ సైడ్కి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని బాగా వేయించాలి. సో నేను ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న చిల్లీ వేసాను. కరివేపాకు కొద్దిగా వేసాను, ఫ్లేవర్ కోసము బాగుంటుంది వేసుకుంటే. చిల్లీ కూడా యాడ్ చేశాను. చిల్లీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపాను. కలపాలి, లేదంటే మాడిపోద్ది. బాగా కలిపేసాను. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఇలా చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆగాక మనం కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి. దాంట్లోకి ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్ని బాగా వేయించాలి. ఈ ఆనియన్ని బాగా కలపెట్టాలన్నమాట, ఎందుకంటే మాడిపోతుంది లేదంటే. సో దానికోసమని నేను బాగా కలపెట్టాను. ఆనియన్ బాగా ఇలా అయిపోయింది, ఫ్రై అయిపోయింది. కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలపెడుతూ ఉండండి, మాడిపోకుండా. మీరు నాన్ స్టిక్ యూజ్ చేసినట్లయితే ఇది మాడిపోదు. నేను నాన్ స్టిక్ యూజ్ చేయలేదు, అందుకే మాడిపోతుందని కలపెడుతూనే ఉన్నాను. సో ఇలా బ్రౌన్ కలర్లో కొద్దిగా వచ్చిన తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకోండి. టమాటాని యాడ్ చేసుకునేసి బాగా కలపండి, మిక్స్ చేయాలి. మీరు నాన్ స్టిక్ యూజ్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే నేను నార్మల్ యూజ్ చేశాను, అది మాడిపోతుంది. లాస్ట్లో నేను కూడా మళ్ళీ నాన్ స్టిక్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇనిషియల్గానే మీరే నాన్ స్టిక్కే పెట్టుకునేస్తే మీకు ఇష్యూ ఉండదు. నేను ఇలా మిక్స్ చేయనవసరం కూడా లేదు. కొద్దిసేపు మనం ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసామనుకో అది బాగా గుజ్జుగా అయిపోతుంది. తర్వాత మనం ఓపెన్ చేసుకొని కలబెట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఇలా అయిన తర్వాత టమోటా బాగా మెత్తగా ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ మసాలా అంతా మిక్స్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేసి కలపాలి. ఆ టమోటా, ఆనియను అదంతా మనకి ఈ చికెన్కి అంతా బాగా పట్టేట్లుగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను బాగా మిక్స్ చేశాను. ఆ టమోటా ఆనియన్ అనేది బాగా మనకి చికెన్లో కలిసిపోయింది. నేను ఇప్పుడు కొద్దిగా 1 కప్పు వాటర్ కూడా వేసుకుంటాను, ఇది గట్టిగా ఉంది కాబట్టి. సో నేను 1 కప్పు వాటర్ వేసుకున్నాను. 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత
బా మళ్ళీ కలిపాను, మిక్స్ చేశాను వాటర్ అంతా మసాలాకు పట్టేట్లుగా. ఇది మనం సింపుల్గా కొద్దిసేపట్లో అయిపోతుంది. ఇది మనకి టైం ఎక్కువ తీసుకోదు. బ్యాచిలర్స్కి అయితే సూపర్గా ఉంటుంది. అలా నీళ్ళు పొట్టేసిన తర్వాత నీళ్ళు కొద్దిగా యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేయండి. మసాలా బాగా పట్టింటుంది. మసాలా బాగా పట్టి ముక్క ఉడికింటుంది. సో మీరు కొద్దిసేపు అలా మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసుకునేసి ముక్క బాగా మసాలా పట్టిన తర్వాత మీకు కావాలంటే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇలా పెరుగు నేను ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది మనకి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల. సో ఇలా పెరిగేసి మళ్ళీ కలిపాను. కలపడమే ఇంకా బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు అట్లా వదిలేసాను సిమ్లో పెట్టేసి. బాగా ఉడికిపోయిన తర్వాత ముక్క మళ్ళీ ఓపెన్ చేసి కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకునేసి, చికెన్ మసాలా కొద్దిగా నీకు రుచికి సరిపడేటట్టు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మసాలా అది మనం స్టైల్గా వేసామన్నమాట పొడి. మీకు ఈ రుచికి తగ్గట్టు నేను నాది అది చాలా చిన్న స్పూను, దానికి ఒక 2-3 స్పూన్లు వేసేసాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండింది. సో ఇలా పొడి వేసేసి కూడా మళ్ళీ లైట్గా కొత్తిమీర వేసేసి ఇలా స్టైల్గా వేసుకోండి, లేక నార్మల్గా కూడా వేసుకోండి. ఇలా అంతా రెడీ అయిన తర్వాత ఏమైందంటే కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి లాస్ట్లో, బాగుంటుంది. మళ్ళీ లాస్ట్లో నాన్ స్టిక్ మర్చుకోవాల్సి వచ్చింది, మాడిపోతుందేమో అనేసి. ఫైనల్గా మనం అన్నంలోకి ఇలా చికెన్ వేసుకొని ఆనియన్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే వేడి వేడి అన్నంలోకి మస్తుగా ఉంటుంది. ట్రై చేయండి.